నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, అలాగే కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్, టోటల్గా వాతావరణ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి. సో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో వాతావరణ శాఖ ఇంకా ఏం చెప్తోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? గుడ్ మార్నింగ్ హరి. ఓవైపు ఋతుపవనాలు చురుకుగా కదులుతున్నటువంటి నేపథ్యంలోనే బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఉత్తర బంగాళాఖాతం దగ్గర అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఋతుపవనాలు దక్షిణ కోస్తా జిల్లా అయినటువంటి ఆ కావలి ప్రాంతం వరకు విస్తరించి ఉన్నాయి. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి దక్షిణ తెలంగాణ ప్రాంతం అయినటువంటి మహబూబ్ నగర్ వరకు కూడా నిన్నటికి ఋతుపవనాలు విస్తరించి పూర్తిగా ఈరోజు కూడా ఋతుపవనాలు విస్తరించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తా, అలాగే రాయలసీమల్లో భారీ వర్షపాతం ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈరోజు చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. తీరం వెంబడి గాలుల వేగం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజుకి రాష్ట్రమంతా ఋతుపవనాలు విస్తరిస్తే కనుక రేపటి నుంచి వర్షాలు మరింత పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడితే దాని ప్రభావం మరింత పెరిగేటువంటి సూచనలు ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలపై ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు, సముద్ర వాతావరణం కూడా అలజడిగా ఉంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. మరోవైపు ఈ ఏడాది పూర్తిగా వర్షాలు అధిక శాతం ఉంటాయి, సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. అయితే ఋతుపవనాలు 9 రోజులు ముందుగానే ఏపీలోకి ప్రవేశించడంతో రైతన్నలంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఓకే అనిల్.